ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. శ్రీకాంత్ జెన్నీని మనం ప్రస్తావిస్తున్నప్పుడు చిరంజీవి గారి ప్రస్తావన లేకుండా ఉండదు. అసలు ఫస్ట్ ఎప్పుడు కలిసింది చిరంజీవి గారిని? అసలు అంత ఆరాధన చాలా సార్లు చెప్పాను. చాలా సార్లు చెప్పి అసలు ఫస్ట్ మీటింగ్ ఫస్ట్ ఆయన చూసింది నేను ఎక్కడంటే స్టోర్టవరం పోలీస్ స్టేషన్ సెట్ జరుగుతుంది సారథి స్టూడియోలో సాంగ్ జరుగుతుంది. అప్పుడు నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి మేము వెళ్ళాం. ఇన్స్టిట్యూట్ చేస్తున్నాం 1990 సంథింగ్. అప్పుడు ఫస్ట్ టైం చూశాను. అంటే అప్పటి నుంచి తెలుసు కదా అంటే ఒక అలా చూసి అలా చూస్తా చూసిందంటే కలవలేదు. కలవడమా ఆయన అప్పట్లో ఊరు దూరం నుంచి చూసి సంతోషపడ్డాం. బ్యాచ్ అంతా వెళ్ళారు, బ్యాచ్ అంతా వెళ్ళాము. జరుగుతుంది సెట్ నుంచి ఒక మూల కూర్చొని చక్కగా చూసి వచ్చేసాం. ఫోటో దిగటం కూడా లేదు, అసలు ఏం లేదు. చాలాసార్లు తర్వాత మధ్యలో చూశాను కానీ పరిచయం అనేది లేదు. దూరం నుంచి చూసేవాడిని, అట్లా మధ్యలో అట్లా చూసేవాళ్ళం. కానీ ఒక ఫంక్షన్లో జస్ట్ ఫస్ట్ కనిపించి శ్రీకాంత్ అప్పటికే సినిమాలు చేశాను కదా నేను. చేసిన తర్వాత అప్పుడు చెప్పా మీ నాన్న మొన్న వచ్చాడు ఇట్లా బాగా ఇష్టం ఉంటుంది కదా అంటే అది ఇదండి. అక్కడ నుంచి స్టార్ట్ అయింది. అవునన్నయ్య నేను బాగా అంటే బాగా చిన్నప్పుడు ఫ్యాను. మీ ఇన్స్పిరేషన్తో నేను అది ఇండస్ట్రీకి ఇది వచ్చాను అది ఇది అని చెప్పుకుంటాను. ఇంకా అక్కడ నుంచి ఇంకా అప్పుడప్పుడు కలవడం అప్పుడు చేయడం అలా అలా. ఇప్పుడు ఎంత ఫ్రీక్వెంట్గా కలుస్తుంటారు? షూటింగ్స్కి వెళ్తా ఉంటాం. మొన్న రీసెంట్గా కూడా బోళాశంకర్ షూటింగ్స్కి వెళ్తూ ఉంటాను. ఎక్కువ కలుస్తూ ఉంటాం అప్పుడప్పుడు. శంకర్ దాదా VBSలో చేసి కలిసి చేయడం ఆ 2 సినిమాలు చేశాను. శంకర్ దాదా MBBS జిందాబాద్. ఇంకా అది చేస్తాం. ఇంక రెగ్యులర్ అంటే ఇంకా అన్నయ్యతో ఎప్పుడు కలుతాం. నేను ఫోన్లో మెసేజ్లు ఆయన బిజీగా ఉంటారు, నేను బిజీగా ఉంటాను, అటు ఇటు. ఇంక ఏదున్నా సరే ఇదివరకు ఉన్న ఫ్రీక్వెంట్గా వెళ్ళిపోయి ఈవినింగ్లు అలా అలా కాకుండా ఇప్పుడు అప్పుడప్పుడు సరదాగా ఒకేషను మాట్లాడుతూ ఉంటాం ఫోన్లో. శంకర్ దాదా MBBS అండ్ సిరీస్ చేశారు ఆయనతోటి. తర్వాత రామ్ చరణ్ తో గోవిందుడు అందరవాడు. ఇప్పుడు శంకర్ సినిమా చేస్తున్నారు. తండ్రి కొడుకులు ఇద్దరితో అయిపోయింది. ఎలా ఉంది రామ్ చరణ్ తో వర్కింగ్? వండర్ఫుల్ అండి. నిజం చెప్పిన ప్రభు. అంటే నేను అన్నయ్యని చూసినట్టు ఉండేది ఉంటుంది చరణ్లో. ఎందుకంటే చక్కగా మాట్లాడడం, మధ్యాహ్నం అప్పటికి అందరికి భోజనాలు పెట్టడం, అంత ఆయనతో పాటు కూర్చొని మేము భోజనం చేయడం. నేను అన్నయ్యలో చూశాను. అన్నయ్య శంకర్ దాదా MBBS సేమ్ అలాగే ఉండేది. అందరితో చక్కగా కూర్చుని భోజనం అందరు రమ్మని కూర్చొని అట్లా టైప్లో చేసినందుకు హార్డ్ వర్క్ అంతే సిన్సియర్గా. చరణ్ కూడా చాలా అంటే చరణ్ చాలా చిన్న పిల్లడు మ్యాన్. అంటే ఒక అభిమానం అంత చక్కగా అందరూ అంటే నన్నొక్కనే కాదు ఆర్టిస్టులు అందరినీ కూడా చక్కగా చూసుకుంటాడు. అది చాలు కదా. ఇంక అంతకంటే ఇచ్చేది. ఏం పిలుస్తాడు చరణ్? ఏమని పిలుస్తాడు? అన్న అనిపిస్తాడు. అన్నయ్య అన్న అనిపిస్తాడు. అదన్నా శ్రీకాంత్ అన్న బిహేవియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అట్లా ఎలా అనిపిస్తాడు? గోల్డ్ చరణ్. అంటే నేను 2వ సినిమా నాకు అంతమంది ఫ్యామిలీ తెలుసు, నాకు ఫ్యామిలీ మెంబర్గా తెలుసు. ఎంత తెలిసినా ఒక సినిమాలో ఎలా ఉంటుంది, సినిమాకి వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది అనేది గోవింద అందరవాడేలో చేసిన తర్వాత ఇప్పుడు RC50 అప్పుడు కంటే ఇప్పుడు ఇంకా పెద్ద స్టార్ అయిపోయాడు. అస్సలు ఇంత స్టార్ అని కానీ ఇదని కానీ ఏమి నాకు తెలిసి ఇప్పట్లో ఎవరికి లేదు. లేకపోతే అంత రేంజ్కి ఎవరు వెళ్ళరు. ఇప్పుడు ఇప్పుడు నేను వాళ్ళతో చేయకపోయినా కొంతమంది గురించి నాకు తెలుసు. ఇప్పుడు NTR గురించి కానీ అందరి గురించి ఎవరి పని వాళ్ళు చక్కగా అందరితో చక్కగా ఉంటాం, గోల చేయడం, సరదాగా ఇది చేయడం, వెళ్ళిపోతారు అంతే. ఇప్పుడు దీంట్లో ఏంటి క్యారెక్టర్ RC15లో? చెప్తా, వాళ్ళే చెప్తారు. శంకర్ గారు చాలా మంచి క్యారెక్టర్, బ్యూటిఫుల్. ఎక్స్పెక్ట్ చేయరు అసలు. అంటే నేను ఈ టైప్ ఆఫ్ గెటప్లో ఉంటాను మాత్రం ఎవరో ఎక్స్పెక్ట్ చేయరు. గెటప్ కానీ క్యారెక్టరైజేషన్ కానీ వండర్ఫుల్. అంటే శంకర్ గారి సినిమాలో నాకు వచ్చిందంటేనే నేను నమ్మలేకపోయాను ఫస్ట్ రాగానే. శంకర్ సినిమాలో నేనా, అందుకే ఈ క్యారెక్టర్ నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అనేది ఉంది. నేను అడిగాను దిల్ రాజు గారిని అడిగితే రాజు గారు ఏంటి ఈ క్యారెక్టర్ నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అన్నాను. లేదు ఇది కంపల్సరీ నువ్వే చేయాలని శంకర్ గారు అడిగారు అంతకుముందు ఫిల్మ్స్ చూసి. ఎందుకంటే అది 2 రకాలుగా ఉంటుంది. ఒక మిడిల్ ఏజ్ ఉంటుంది, పెద్ద ఏజ్ ఉంటుంది. 2 రకాలుగా చేసేవాళ్ళు ఉండేవాళ్ళు కావాలి. చూడడానికి 2 రకాలుగా ఉండాలి. 2 టైమ్ పీరియడ్స్ కి సంబంధించినటువంటి అలా ఉండాలి. ఆ టైప్ ఆఫ్ గెటప్ పరంగా కూడా ప్రత్యేకంగా ఉంటుంది. శ్రీకాంత్ అఖండాన్ని చూసాము. అఖండాలో ఒక అఖండ దట్ ఈస్ డిఫరెంట్. అది ఒకే ఫుల్ మాసి గీసి. ఇది వేరే సబ్జెక్ట్ బాగా లింక్ ఉంది. ఇప్పుడు మెగా ఫ్యామిలీలో చిరంజీవి గారితో చేసావు, రామ్ చరణ్తో చేసావు, పవన్ కళ్యాణ్ తోటి చేయలేదు, అవకాశం రాలేదు. అదే అసలు పవన్ కళ్యాణ్ అటాచ్మెంట్ ఉందా మీకు? అంటే
అన్నయ్యతో ఉన్నంత లేకపోయినా బట్ తెలుసుగా ఫస్ట్ నుంచి బిగినింగ్ నుంచి ఆ ఇంటికి వెళ్తా ఉన్నప్పుడు కలిసినప్పుడు మేమంతా చక్కగా మాట్లాడతాం రెస్పెక్ట్గా. నా దేవరాయ ఫంక్షన్కి వెళ్ళి పిలిచినప్పుడు పవన్ రావడం, నేను కళ్యాణ్ అంటాను, దేవరాయ ఫంక్షన్ ఉంది కదా దేవరాయ రావడం, ఎప్పుడు కలిసినప్పుడు సరదాగా మాట్లాడడం అన్నీ ఉంటుంది. ఇంకా ఆయన ఇప్పుడు పొలిటికల్లోకి బాగా బిజీ అయిపోయారు కదా. పొలిటికల్ గా ఎలా అనిపిస్తుంది తన జర్నీ కానీ తను పడుతున్నటువంటి నువ్వు అవన్నీ నన్ను ఈ పొలిటికల్ గురించి నేను అనలైజ్ చేయలేను కానీ బట్ డెఫినెట్గా ఈజ్ ఎ బ్యూటిఫుల్ పర్సన్. యాజ్ ఎ పర్సన్గా నాకు తెలుసు అనుకున్నది 100% చేస్తాడని నమ్మకం. అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ పర్సనల్. అంటే తను ఒక సిన్సియర్ ఉంటుంది, ఏ వర్క్ చేసినా సిన్సియర్గా ఉంటుంది, తనకు నాలెడ్జ్ ఉంది, డెఫినెట్గా షైన్ అవ్వాలని కోరుకుంటాం. శ్రీకాంత్ పొలిటికల్ ఇంట్రెస్ట్ నేను నాకు లేదు. అన్నయ్య చిరంజీవి గారు అడిగారట కదా మిమ్మల్ని అప్పట్లో. చిరంజీవి గారు కూడా ఏం నా సంగతి తెలిసి ఆయన అడగ రా శ్రీకాంత్ అని దాంట్లోకి ఏం అనలేదు నన్ను, కానీ నా గురించి తెలుసు ఆయనకి. వదిలేరు వీడికి అసలు ఏం తెలియదు, ఏం లేదు. అంటే బయట వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు వెళ్తున్నానని, బట్ ఆయనకి తెలుసు నాకు ఇంట్రెస్ట్ లేదు, దాని గురించి అవగాహన లేదు కదా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.